ప్రభువునందు ప్రియమైనటువంటి సంఘస్థులందరికీ మరొక పునరుద్ధానమును బట్టి ఆయన సన్నిధిలో మనందరం ఉండడం బట్టి మన ద్వారా యేసు ప్రభుల వారికి మహిమ కలుగునట్లుగా మనం అందరము దేవుని యొక్క వాక్యం విందాం. ఈరోజు మరొక చక్కటి వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడుగాక. గతించినట్టి ఆదివారంలో దేవుడు మహిమపరచబడటకు వచ్చు రోగము అనే దాని గురించి చాలా చక్కటి సంగతులు మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా మరొక చక్కటి వాక్య భాగంలోంచి మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. ఈరోజు చెప్పబోతున్నట్టు మరొక మాట ఏంటంటే, ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం. మర్చిపోకండి, రాసుకునేవాళ్ళు లేక వినేవాళ్ళు. ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం. మనము బైబిల్ గ్రంథంలో తెరిచి చూస్తే తొందరగా రాజుల గ్రంథంలోకి వెళ్దాం. 2వ రాజుల గ్రంథం నుంచి మనం ఒక రాజుగారి గురించి మనము ఈరోజు ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథాన్ని తెరిచిన మీరందరూ 20వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోండి. 20వ అధ్యాయాన్ని మీ ముందు ఉంచుకోండి. అందులో 2 వాక్యాలు మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనమును అలాగే 5వ వచనాన్ని కూడా చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తి అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతికవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా 5వ వచనాన్ని కూడా చదువు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు చెప్పినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునికి ఎక్కిపోదువు. సరిపోతుంది. మీరు గమనించారండి, చదువుకున్నటి ఈ రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం మొదటి వచనాన్ని చదువుకున్నాం. తర్వాత మరి ఇదే అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుకున్నాం. ఈ వచనాలలో ఉన్నది భావాన్ని కానీ మాటలు కానీ మీరు గమనించి ఉంటారనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ హిజ్కియా అనేటి ఒక రాజు. ఇతడు ఎవరికి రాజు అంటే యోధా దేశములో యోధా ప్రజలకు రాజు. యోధా దేశములో యోధా ప్రజలకు రాజు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే,
ఇశ్రాయేలీయుల రాజ్యం రెండు భాగాలు అయిపోయింది. ఒక భాగమేమో 2 గోత్రాలుగాను, ఒక భాగమేమో 10 గోత్రాలుగాను విభాగింపబడటం బైబిల్లో మనం చదువుకుంటాం. ఈ 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అని చెప్పి, ఈ 2 గోత్రాల వాళ్ళని యోధా వారని చెప్పి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే ఈ 2 గోత్రాల వారు, ఈ 10 గోత్రాల వారు ఒకప్పుడు 12 గోత్రాలు కలిసి ఇశ్రాయేలీలు రాజ్యము లేక ఇశ్రాయేలీలు అని పిలువబడేవారు. రాత్రి వచ్చిన వాడికి అర్థమవుతుంది చాలా కొంత విషయం. రాత్రి వాక్యం చెప్పినప్పుడు ఇశ్రాయేల్ రాజు గురించి చెప్పినప్పుడు యోధా రాజు గురించి, ఇశ్రాయేల్ రాజ్యాల గురించి, ఈ 2 రాజ్యాల గురించి కొంత వివరణ ఇచ్చాము. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీలకి కొంతమంది రాజులను, యోధా యొక్క ప్రజలకేమో అంటే యోధా దేశంలోనే అనగా యోధా యొక్క రాజ్యం అని చెప్పబడుతూ మరి కొంతమంది రాజులు పరిపాలన చేశారు. అయితే ఈ ఇశ్రాయేలీల రాజులు పరిపాలించినప్పుడు ఆ 12 గోత్రాలను పరిపాలించిన రాజులు చాలా దుర్మార్గులుగా కొంతమంది ఉన్నారండి. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు పరిపాలించిన రాజులందరూ కూడా దేవుని ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో నడిపించలేకపోయారు. వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళ అధికారాల కొరకు వారి యొక్క జీవితాలు ఏం చేశారంటే విగ్రహారాధన వైపు నడిపించారు. అయితే ఉన్న 2 గోత్రాలు యోధా గోత్రం అన్నారండి. వాళ్ళు కొంచెం పర్వాలేదు, ఆ రాజులు కూడా పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. ఇశ్రాయేల్ రాజుల మీద ఈ రాజులు కొంచెం పర్వాలేదు, మంచోళ్ళు, మంచి పరిపాలన చేశారు. దేవుడి మీదను, దేవుని వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద మాత్రమే బ్రతికారు. వాళ్ళు బ్రతకడమే కాకుండా ఆ యొక్క యోధా దేశ ప్రజలందరినీ కూడా, యోధా దేశం అంతా కూడా దేవుని యొక్క తాడు మీద నడిపించారు, దేవుని మందిరంలో నడిపించారు. వాక్యానుసారంగా, వాక్యములో చెప్పబడిన ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు బ్రతికేటువంటి విధానాలు ఈ రాజులు నేర్పించారు. అయితే ఆ రాజులలో ఒక రాజు ఏంటంటే హిజ్కియా అనేది యోధా రాజు అనమాట. ఎందుకు చెప్పానంటే ఈ రాజు గురించి చెప్పినప్పుడు ఈ విషయాలు చెప్తే మీకు ఏదైనా కొంచెం అర్థమవుతుంది. రేపన్నా రోజున ఎప్పుడైనా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమైనా కొంచెం బైబిల్ను మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం మీకు సులువు అవుతుందని నా యొక్క అభిప్రాయం. అందుకే చెప్తున్నాను. రాజుల గ్రంథమును మొత్తం మరి దినవృత్తాంతాల గ్రంథాలు మీరు చదివినప్పుడు రాజులు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, అలాగే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఈ యొక్క గ్రంథాలన్నీ కూడా రాజుల చరిత్రలు ఉంటాయండి. అలాగే సమూయేలు మొదటి గ్రంథము అలాగే 2వ గ్రంథం కూడా రాజుల చరిత్రలో ఉంటాయి. అంటే ఇశ్రాయేలీలకు రాజుల చరిత్రలో ఉంటాయి. మీకు అర్థమవుతుందండి, మీకు గమనించాలి. అయితే ఇక్కడ యోధా రాజు అనబడిన హిజ్కియా ఉన్నాడండి. ఇతడు చాలా మంచి రాజు అండి. ఎంత మంచి రాజు అని అంటే మీరు గమనించండి, ఎంత మంచి రాజు అంటే అంత మంచి రాజు. దేవుని వాక్యం అంటే పడి చచ్చిపోతాడండి. దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి అండి. దేవుని వాక్యం పద్ధతి ప్రకారంగా బ్రతకాలని మంచి ఉద్దేశం కలిగిన వాడండి. ఆ యోధా ప్రజలందరినీ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఆలయంలో జరగవలసిన కార్యక్రమాలన్నీ చేయడానికి ఎంతో నడుము కట్టుకున్న వ్యక్తి అండి. మీరు ఆలోచించి ఈ హిజ్కియా తండ్రి అహాజు. హిజ్కియా తండ్రి పేరు ఏం పేరండి? అహాజు. ఈ అహాజు ఇతనికి తన కొడుక్కి పేరు పెట్టాడు. ఆ పేరే హిజ్కియా. హిజ్కియా అంటే అర్థం ఏంటిదంటే, హిజ్కియా అంటే అర్థం ఏంటంటే యెహోవా నా బలమా. ఏంటండి? యెహోవా నా బలమా. నిజంగా హిజ్కియాకు ఆ పేరుకు అర్థం అండి. యెహోవా నా బలమా అనే పేరుకు అర్థం కలిగిన హిజ్కియా దేవుని పట్ల
దేవుని సన్నిధిలో, రాజ్య వ్యవహారాలలో దేవుణ్ణి ఎక్కువగా ముందు పెట్టుకుని దేవుడే నా బలం అనుకున్న వ్యక్తి ఎవరంటే రాజు అయిన హిజ్కియా, యూదా రాజు అయిన హిజ్కియా. ఏమంది ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతని గురించి చాలా మంచి చరిత్ర ఉంది. రాజుల ఏమంటాం గ్రంథాలలో, రాజుల 2వ గ్రంథంలో 3 అధ్యాయాల చరిత్ర ఉందండి, మీరు గమనించాలి. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఇతని గురించి 4 అధ్యాయాల చరిత్ర ఉందండి. రాజుల 2వ గ్రంథంలో 3 అధ్యాయాల చరిత్ర ఉందండి. తర్వాత దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథంలో ఇతని గురించి 4 అధ్యాయాల చరిత్ర ఉందండి. అంతంత మాత్రమే కాకుండా ఈ హిజ్కియా కాలంలో ఒక ప్రవక్త ఉన్నారు. ఎవరని? ఈ హిజ్కియా కాలంలో ఒక ప్రవక్త ఉన్నారు. ఒక ప్రవక్త కదా, 3 ప్రవక్తలు ఉన్నారండి. ఆ ప్రవక్తలు ఎవరండి? మీకా గ్రంథం అని చెప్తున్నాం కదా, అనగా మీకా గ్రంథం అని. ఆ మీకా ప్రవక్త కూడా హిజ్కియా రాజు పరిపాలన రోజుల్లో అనగా కాలంలో ఉన్నాడండి. ఒకసారి స్తోత్రం చెప్పండి. కొంచెం ఇతని గురించి తెలుసుకోండి. మీరు తెలుసుకున్నాక వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది ప్రవక్తలు ఉన్నారని చెప్పాను? ఇతని కాలంలో 3 అని చెప్పాను. ఒకడు మేకా అనే ప్రవక్త మేకా గ్రంథంలో ఉంటాడు. ఏమండి? ఆ ప్రవక్త కూడా హిజ్కియా కాలంలోనే ప్రవక్తగా ఉండి దైవజనుడిగా ఉండి ఆ ప్రజలైన యోధా ప్రజలకు అనగా దేవుని యొక్క సంగతులను తెలియజేశారు. అలాగే మరొక ప్రవక్త యోషియా ప్రవక్త. యోషియా గ్రంథం కూడా ఉందండి. అనగా ప్రవక్తల గ్రంథాల్లో యోషియా గ్రంథం కూడా ఉంది. ఇతను కూడా ఈ హిజ్కియా కాలంలోనే ఉన్నాడండి. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఎంతమంది గురించి చెప్పాను? సార్ చెప్పండి, ఎంతమంది గురించి చెప్పానమ్మా? ఎంతమంది? ఇద్దరి గురించి చెప్పానా? ఒక ప్రవక్త ఎవరు? మేకా అని చెప్పా. మరొక ప్రవక్త ఎవరు? ఓషియా. 3. ఆయనకి ఎంతమంది అయిపోయారు? 3 అయిపోయారా? 2 అయ్యారు. ఇంకొకరు ఉన్నారా? ఇంకో ప్రవక్త ఎవరు మీరు చెప్పండి? ఎవరు? యెషయా ప్రవక్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. అయితే సరిగానండి, మీకు ఒక 2 మాటలు మీకు ఇచ్చి నేను వెళ్తాను ఈ వాక్యంలోకి. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, యోతాము ఆహాజు ఆగండి. మీకు కొంచెం ఆలోచన చేస్తాను, మళ్ళా చదువుతాను. యోతాము ఆహాజు ఎవరంటే హిజ్కియా తండ్రి. మీకు అర్థమైనా? ఆహాజు హిజ్కియా అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు ఈ ప్రవక్త ఎవరు? మీకా ప్రవక్త. ఈ ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడు? యూదా రాజుల కాలంలో. యూదా రాజుల కాలంలో అంటే అక్కడ 3 రాజులు చెప్పుకుంటూ వచ్చి ఆ కాలంలో సోమ్రోనును గూర్చియు దేవునికి స్తోత్రం. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెరూషలేమును గూర్చియును సోమ్రోను గూర్చి అని రాశాడు కదా, మీకు అర్థమవుతుందండి?
యెరూషలేమును మీరు వినాలి, ఇక్కడ మీరు వినాలి దయచేసి మీరు మనసు పెట్టండి. ఇక్కడ ఈ ప్రవక్త మీక సోమ్రోను గూర్చిను యెరూషలేమును గూర్చి అని రాశాడు కదా. అంటే దర్శన రీతిగా అంటే సోమ్రోను ఎలాగుంది, యెరూషలేము ఎలాగుంది, తన పరిస్థితి ఎలాగుంది, తన జీవితం ఎలాగుంది, అక్కడ ప్రజలు ఎలాగున్నారు, వాళ్ళ పడికట్లు ఎలాగున్నారు, వాళ్ళ నాగరికత ఎలాగుంది, వాళ్ళ జీవన విధానం ఎలాగుంది, వాళ్ళకి దేవునికి భయపడుతున్నారా, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారా అనే విషయాలన్నిటిని కూడా దేవుడు దర్శన రూపంగా వాళ్ళ యొక్క పరిస్థితులన్నిటి కూడా ఒక సినిమాలాగా చూపించేసాడటండి. ఆ దర్శన రూపంగా వాళ్ళ యొక్క హిస్టరీ అంతా కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఆ ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవచించినంటి ప్రవచన వాక్యాలు ఈ అధ్యాయాల్లో ఉంటాయి. మీరు చెప్తారు ఒకసారి మరొకసారి మీకు మరొకసారి మిమ్మల్ని అక్కడ సోమ్రోని గూర్చి యెరూషలేము అంటే 2 దేశాల గురించి అక్కడ మాట్లాడాడు అన్న మాట అక్కడ మనకు కనపడుతుంది. సోమ్రోను అనేది ఇశ్రాయేలీల ప్రాంతంలో ఉంది. మీకు అర్థమైందా? అది 10 గోత్రాలు అని చెప్పాను కదా. ఆ 10 గోత్రాల్లో ఉన్నది ఏది? సోమ్రోను. మీరు రాత్రి చెప్పాను సోమ్రోను ఏం చెప్పాను? సమరయ్య. సోమ్రోనే ఏంటంటే రాజధాని అని చెప్పాను. అది 10 గోత్రాలకి రాజధాని అంటే ఇశ్రాయేలు అది ఒక రాజ్యం. అంటే అంటే ఇశ్రాయేలు 10 యొక్క గోత్రాల వాడికి ప్రవచించాడు ఎవరు? మీకా. మీరు ఇక్కడ మనసు ఉంచండి. ఈ తర్వాత యెరూషలేమును గురించి, యెరూషలేము అనేది ఎక్కడ ఉంది? యోధా దేశంలో ఉంది. అదైతే యెరూషలేమును గురించి అక్కడ అన్నాడు. అంటే యోధాను గురించి కూడా అంటే ఇక్కడ 2 రాజ్యాల గురించి ప్రవచించినట్టు ప్రవక్త ఎవరు? మీకా. ఓకే అర్థమవుతుందా? రేపు పొద్దున్న చదివేటప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి అనమాట. దేవునికి స్తోత్రం. ఏ ప్రవక్త ఏ రాజుల కాలంలో ఉన్నాడు, ఏ రాజు కాలంలో ప్రవక్తలు అనగా వారితో ఉండి దేవుని యొక్క పరిచర్యలో బలముగాను ఆ రాజులు ఉజ్జీవపరిచిన దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో అనే విషయాలు మీకు అర్థం అవ్వాలండి. ప్రవక్తల గ్రంథాలు చదవాలి, రాజుల చరిత్రలు చదవాలి. ఇంకా చాలా ఉంటాయి. అన్నింటిని కూడా కలుపుకుంటేనే బైబిల్ మీకు అర్థమవుతుంది. ఓకేనండి, అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఈ మీక అనగా హిజ్కియా కాలంలో ఉన్నాడని మనకు అర్థమైందా? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఓకే, ముందుకు వెళ్దాం. తర్వాత యోషియా గ్రంథం కూడా చూడండి. యోషియా మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను. ఉజ్జియా, యోతాము, ఇక్కడ కూడా అంటాడు ఉజ్జియా, యోతాము అంటే అక్కడ ఆహాజు కుమారుడైన హిజ్కియా యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలీల రాజుల దినములలోను బేయేరి కుమారుడైన యోషియాకు దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? మీకు ముందు చెప్పిన తర్వాత ఈ వాక్యం అర్థం అవుతుంది. అందుకని మీకు ముందు ఎవరన్నా చెప్పానో వాక్యం చదివిస్తున్నాను. అంటే ఇక్కడ కూడా యోషియా ప్రవక్త ఏ కాలంలో ఉన్నాడో హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నట్టు రోజులలో ఉన్నాడు. ఓకేనా? ఒకసారి అందరూ స్తోత్రం గట్టిగా చెప్పండి. కొంచెం మైండ్ ఇక్కడ పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? కానీ ఇదే యోషియా యోధారాజులకే కాకుండా ఇశ్రాయేలీలకు కూడా ప్రకటన చేసిన అక్కడ రాశాడు కదా. ఇశ్రాయేలీలకు రాశాడు ఇక్కడ. ఇశ్రాయేలీలకు యెరోబాము రాజుగా ఉన్నప్పుడు అనేది రాశాడు కదా ఇక్కడ. యెరోబాము అంటే యెరోబాము అంటే ఎవరంటే యెరోబాము ఇద్దరు ఉన్నారు. ఇతడు 2వ యెరోబాము. మీకు అక్కడ అవసరం అయితే 2వ యెరోబాము అని పెట్టుకోండి. అక్కడ మీకు ఇక్కడ అండర్లైన్ చేసుకుని ఏంటంట ఇతడు 2వ యెరోబాము. అది మొదటి యెరోబాము ఎవరండి పాస్టర్ గారండి అని మీరు చెప్పచ్చు కదా. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం 2 అయిపోయినాయి కదా. యూదా రాజ్యము యెరోబాము ఏలుతున్నాడు.
రెహబాము వెళ్తున్నాడు, క్షమించండి, రెహబాము వెళ్తున్నాడు. ఆ 10 గోత్రాలను ఎవరికి అప్పగించాడు దేవుడు అంటే యెరోబోముకు అప్పగించాడు. అదే స్టార్టింగ్ అండి. అనగా ఇశ్రాయేలు 10 గోత్రాలకి మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబోము. అతను మొదటి రాజు ఇశ్రాయేలీలకు 10 గోత్రాలకి. అనగా మీకు అర్థమైందా? రాత్రి కూడా ఇదే విషయాన్ని మీకు ప్రస్తావించాను. ఇశ్రాయేలు 12 గోత్రాల గురించి నేను చెప్పట్లా. ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొదటి రాజు ఎవరు? రాత్రి చెప్పానుగా. ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజు ఎవరు? సౌలు రాజు. రెండవ రాజు ఎవరు? దావీదు రాజు. మూడో రాజు ఎవరు చెప్పండి? సొలొమోను. ఈ అనంతరమే సొలొమోను కుమారుడు తర్వాత రెహబాము పరిపాలన వచ్చినప్పటికీ ఆ 12 గోత్రాలు ఏమైపోయాయి? 2 గోత్రాలుగా మారిపోయాయి. 10 గోత్రాలేమో అనగా యెరోబోము అనేటువంటి వాడు. ఈ యెరోబోము కాదు, ఇక్కడ యోషియా గ్రంథంలో ఉన్న యెరోబోము కాదు, అతను మొదటి యెరోబోము, ఇతను రెండవ యెరోబోము. మీరు మైండ్లో పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రవక్తల ఇద్దరు, అలాగే యెషయా కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనకు వేసే చదువుతాను. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాను. ఎంతమంది రాజులు వచ్చారమ్మా? నలుగురా కదా? నలుగురైనా అక్కడ వచ్చారు. ఈ 9 రాజులు పరిపాలనా కాలంలో అక్కడ ఏమి మొదటి రాజు ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆజు, హిజ్కియా. ఈ 9 రాజుల యొక్క అంటే హిజ్కియా పరిపాలన చివరి వరకు కూడా ఎవరున్నారు? యెషయా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు హిజ్కియా అనేటువంటి వాడు ఇంత భక్తిపరుడుగాను, ఇంత విశ్వాసంతో ఉండడానికి గల కారణం, ఇంత ప్రార్థనాపరుడుగా ఉండడం గల కారణం మీరు అనగా జాగ్రత్తగా 2వ రాజుల గ్రంథములు అనగా మీరు 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయాలు అన్నీ కూడా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే మీరు తర్వాత మరి దినవృత్తాంత 2వ గ్రంథంలో కూడా 4 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 4 అధ్యాయాలు ఏ అధ్యాయాలు ఒకసారి చెప్తాను మీకు. ఒకవేళ గవికి ఎప్పుడైనా చదువుకోవాలని అనగా ఆ అధ్యాయాలు ఈ అధ్యాయాలు కూడా కలిపి మీరు చదువుకోవాలనుకున్నప్పుడు మీరు చక్కగా చదువుకోవడానికి అవకాశం ప్రభు సహాయము చేయలాగున నేను మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. 29వ అధ్యాయము, 30వ అధ్యాయం, 31వ అధ్యాయం, 32వ అధ్యాయాలు, ఈ 4 అధ్యాయాలు దేవునికి స్తోత్రం కలుగును కాక. అందరు గట్టి స్తోత్రం చెప్పండి. మీకు చాలా జాగ్రత్తగా అంటే లోతుగా వెళ్ళట్లేదు ఏమండి, దానికి అర్థం కాకోకుండా కూడా చెప్పట్లేదు. నేను అర్థమయ్యేటట్లుగా ఒక తేలికైన పదాలతో మాట్లాడుతున్నాను. ఓకే, తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఒకసారి వద్దాం. యెషయా గ్రంథం కూడా చూపిద్దాం. ఎలాగే చూపించాను కానీ ఇవి కూడా చూపిద్దాం. ఏమండి, యెషయా గ్రంథంలో రండి. యెషయా గ్రంథము ఏమండి 36వ అధ్యాయం, 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయం, 4 అధ్యాయం కదా. స్టార్టింగ్లో నేను చెప్పాను యెషయా గ్రంథంలో 4 అధ్యాయాల చరిత్ర, దినవృత్తాంతాల్లో 4 అధ్యాయాల చరిత్ర, తర్వాత రాజుల 2వ గ్రంథంలో 3 అధ్యాయాల చరిత్ర. అలా మీ ఫీడ్ అయిపోయి ఉండాలి. మీకు అర్థమైందండి? ఇక్కడ ఎవరుంటారో మాట చెప్పండి. హిజ్కియా గురించి అంటే ఎంతో చాలా చక్కటి విషయాలు. భక్తి పెరగాలనుకుంటే, విశ్వాసం పెరగాలంటే, దేవుని రోషం పెరగాలి అంటే, అనగా దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలంటే, దేవుని కొరకు బ్రతకాలి అంటే ఈ అధ్యాయాలను జాగ్రత్త హిజ్కియా గురించి అనగా మీరు కంఠోపటంగా చదివి ధ్యానం చేస్తే మీరు మంచి భక్తి కలిగినట్టు వారిగా మీరు బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వచ్చేద్దాం రాజుల గ్రంథంలోకి వచ్చేద్దాం. ఓకే, కొద్దిగా క్లుప్త వివరణ ఇచ్చాను. ఎవరి కోసం? హిజ్కియా గురించి క్లుప్త వివరణ ఇచ్చాను. అయితే ఈ హిజ్కియా ఏమైందంటే అతనికి రోగం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, ఆరోగ్యము బాగోలేనట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుదాం
20వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం చదవనప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు ఆగుదాం ఇక్కడ. ఆ దినములలో అంటే ఏ దినాలలో? అంతకుముందు ఏమి జరిగిందో చరిత్ర, ఏమేమి జరిగిన చరిత్ర. యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు జరిగాయి. ఆషూరు రాజు అంటే ఆ చక్రవర్తి ఎవరంటే ఆ యొక్క హిజ్కియా మీదకి రావడం, ఇవన్నీ చాలా జరుగుతాయండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా అని ప్రారంభించి ఆమోజు కుమారుడును ప్రవక్తలని యెషయా తన దగ్గరికి వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవును నీ ఇల్లు చక్కబెట్టుకుని ఇల్లు చక్కబెట్టుకోనమని యెహోవా చెప్పుచున్నాడని చెప్పగా. సరంధ్ర స్తోత్రం చెప్పండి. ఈ వార్త ఎవరు తీసుకొచ్చారు? ప్రవక్త అయిన యెషయా తీసుకొచ్చాడు. ఇంత మంచి రాజు అండి, ఒక ప్రార్థనాపరుడు అండి. అనగా హిజ్కియా యూదా దేశంలో ప్రజలను పరిపాలించినప్పుడు అండి, ప్రజలకి ఏం కావాలో చాలా జాగ్రత్తగా గమనించి ఆ ప్రజలను ఇబ్బంది పెట్టకోకుండా వాళ్ళని చక్కగా నడిపించి వాడికి ఎన్నో సహకారాలు చేశాడు. వ్యవసాయ విషయంలో కానీ, నీళ్ల విషయంలో కానీ, ఇలాగ ప్రభుత్వ సంబంధమైన రాజకీయంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు ఏమందాలో ఆ విషయాలలో ఎక్కువగా చాలా జాగ్రత్తగా మంచిగా చేసిన రాజు ఇతను. రాజు చాలామంది ఉన్నారు, వాళ్ళు చేశారు, ఇతను కూడా చేశాడు. ఎందుకు చేశాడో చెప్పమంటారంటే, దేవుడంటే భయం కలిగినవాడండి, దేవుడంటే భక్తి కలిగినవాడండి. అందులోకి దేవుని ధర్మశాస్త్రం జరిగించడానికి యాజకులను, లేవీయులను దేవుని మందిరం పని కొరకు, అంతకుముందు దేవుని మందిరం మూతపడిపోయింది. మీకు అర్థమైందా? మరి మందిరం మూతపడి కొన్ని సంవత్సరాల తర్వాత ఇతడు ఏం చేశాడంటే, పరిపాలనకు వచ్చిన తర్వాత ఆ మందిరాన్ని ఏం చేశాడంటే దాన్ని తెరిపించాడండి. మీరు గమనించాలి, తెరిపించాడండి, దాన్ని శుభ్రం చేయించాడండి. అది ఆ యొక్క దేవాలయంలో ఉన్నట్టు ఇదంతా కూడా చాలా చిరాగ్గా ఉన్నదంతా కూడా కొన్ని రోజులు పట్టిందండి. ఆ రోజులు పట్టే వరకు శుభ్రం చేయించాడండి. ఒక పక్క నుంచి ప్రజలకేమో దేవుని మందిర విలువలు చెప్తున్నాడండి, దేవుని యొక్క ధర్మశాస్త్ర విలువలు చెప్తున్నాడండి. ఒక పక్క నుంచి ధర్మశాస్త్రం ఎక్కడుందో దాన్ని తెప్పించి మరీ ప్రజల ఎదురుకు వచ్చి సభలు పెట్టేవాడండి. పెట్టి అనగా ఆ యొక్క ప్రజలు దేవుని కొరకు కోల్పోయినది ఏదుందో తిరిగి మరలా దేవుని వాళ్ళకి కట్టడానికి కొన్ని అనగా ప్రసంగాలు చేస్తుండేవాడండి. కొన్ని సంగతులు బోధించి వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగపరుస్తున్నాడు. ఒక పక్క నుంచేమో మందిరం బాగు చేస్తాం ప్రారంభించారు, ఒక పక్క నుంచి ఒక పక్క నుంచేమో ఇది, ఒక పక్క నుంచి ప్రజలను దేవుడి దగ్గర నడిపించడానికి ప్రారంభిస్తున్నాడు. ఒక పక్క నుంచి ఏం చేస్తాడంటే ఈ లేవీల్ని పిలిచి, యాజకుల్ని పిలిచి మందిరం చాలా శుభ్రంగా చేయండి. ఎలా ఉండాలంటే పూర్వం వైపు వచ్చేయాలి, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని తర్వాత చేస్తాం. ఎన్ని వేల లక్షల రూపాయలైనా కానీ వాటి కొరకు కావాల్సిన ఏర్పాట్లని ప్రజలతో అనగా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి కార్యక్రమాలు జరిగించడానికి దేవుని ప్రజలు ఏమేమి ఇవ్వాలో వాటన్నిటినీ కూడా నేను మన ధర్మశాస్త్రాన్ని బోధింపజేస్తానని చెప్పేసి అతను ఒక ఉద్యమాన్ని రేపాడండి. దేవునికి స్తోత్రం. ఎవరినైనా హిజ్కియా చాలా కొత్తగా చెప్తున్నాను, ఎక్కువ చెప్పట్లేదు, చాలా పెద్ద చరిత్ర ఉంది. అంత మంచి రాజు అండి, అంత చక్కటి రాజు అండి. ఏమండి, అతని మీద శత్రువులు వస్తే అతడు దేవుని మందిరానికి వెళ్ళేటట్టు అలవాటే తప్ప అనగా సైన్యాన్ని చూసి కానీ, లేక ప్రజలను చూసి కానీ, తన బలమును చూసి కానీ, తన పరిస్థితిని చూసి కానీ ఎప్పుడు అతడు ఏమండి ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళేవాడు కదండి. దేవుణ్ణి అడిగిన తర్వాత దేవుడిని వెళ్ళమంటేనే, దేవుడు చెప్తేనే. ఒకవేళ అంత కీలకంటే ఎక్కువ సైన్యం అవతల వాడు ఉంటే దేవుని పాదాలు పట్టుకుని ఏడ్చేయడం అనగా గొప్ప అలవాటు కలిగిన వాడు. అప్పుడు దేవుడు అక్కడ మందిరం ఉంటుండగానే, సైన్యం తన దేశంలో ఉంటుండగానే అక్కడ యుద్ధంగానే ఇతను విజయాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేవాడు కానీ యుద్ధం జరిగిపోయేది, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అలాంటి కార్యాలు చూసినట్టు వాడు హిజ్కియా. అందుకని హిజ్కియా అంటే అర్థం ఏంటి? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. నిజంగా ఎవరి బలమును చూసి అనగా అతడు దేవుని పిల్లలారా, ఇతడు అప్పటికే దేవుని మందిరములో ఏమాగిపోయండి, నైవేద్యాలాగిపోయే, బలిలాగిపోయే, పూజలాగిపోయే, ప్రార్థనలాగిపోయే,
ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతిరోజు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. అయితే హిజ్కియా ఏం చేశాడంటే దేవుని బిడ్డ వీటిని తిరిగి మరలా పునర్నిర్మాణం చేయడానికి ప్రజలను ఎంతో ఆసక్తితో ఏం చేశాడు దేవుని ప్రజలను నడిపిస్తాను అన్నాడు. అలాంటి వ్యక్తి అది. ఇతని గురించి ఇంకొక 2 విషయాలు మనం చదువుకున్నాం. ఇతనికి ఒకసారి కష్టం వచ్చిందండి. సుమారుగా కొంతమంది రాజులందరూ కూడా యుద్ధానికి వచ్చేసారండి. వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళండి లక్షల మంది సైన్యం అండి, రథాలండి, గుర్రాలండి. హిజ్కియా దగ్గర తక్కువ సైన్యం ఉన్నాయి, తక్కువ గుర్రాలు ఉన్నారు, అనగా రథాలు ఉన్నాయి, అనగా పెద్ద వేల సంఖ్యలో ఉన్నాయి తప్ప లక్షల సంఖ్యలో ఏం లేదు. లక్షల సంఖ్యలో అనగా 4-5 రాజులు వచ్చి ఏం చేశారు, తన మీద యోధా దేశం మీద పడాలని చూశారండి. యెరూషలేము మేము పట్టుకోవాలని చూశారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. సరే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కూడా దేశాలన్నీ కూడా యెరూషలేము మీద పడాలని చూస్తాను, యుద్ధం చేయాలని చూస్తామండి. ఇప్పుడు కూడా యెరూషలేము మీద ఇజ్రాయెల్ దేశం మీద ఇప్పుడు కూడా యుద్ధాలు చేయాలని చూస్తున్నాడు. కానీ దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి కాపుదల ఉందండి. ఆనాడు ముందు ఈనాడు వాగ్దాన దేశం కనుక గమ్ముడు ఆయన ఒకవేళ తన ప్రజలు తప్పు చేస్తే ఆయన శిక్షించి కొట్టి ఇబ్బంది చేసి తిరిగి తన బిడ్డలుగా చేసుకున్నాడే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆ యొక్క దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినట్టు వాడు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించి, హిజ్కియా కూడా అనగా అనేక ప్రాంతాలలో పరిస్థితులలో యుద్ధాలు జరిగినప్పుడు ఆ దేశం కాపాడబడడానికి గల కారణం ఏంటంటే యెరూషలేము కానీ యూదా దేశం ఉన్న పట్టణాలన్నీ కాపాడబడడానికి గల కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవుని కాపుదల. రెండవది, ఆ ప్రజలకు అనగా రాజు పరిపాలించే సమయంలో దేవుని పట్ల అతనుకున్న భక్తి మర్యాదలు ఆ ప్రజలకు నేర్పించడం. అయితే ఒక రోజున ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం విషయంలో చాలా భయంకరంగా ప్రభు సన్నిధిలో అతను 19వ అధ్యాయం చదవండి, మొదటి వచ్చిన చదవండి. తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి హల్లెలూయా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? హిజ్కియా విని ఏమన్నాడు? రాజులందరూ కూడా కూడగట్టారు. వాళ్ళ దగ్గర లక్షల మంది రథాలు గుర్రాలతో వచ్చారు. వాళ్ళు గెలవడం కష్టం. ఆయా రాజులు అషూరు రాజులండి, సిరియా రాజులండి, ఐగుప్తు రాజులండి. ఇలాంటి రాజులందరూ కూడా అనగా పక్క అనేక మంది రాజులండి. అప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ఉన్న బలం తక్కువ, నా శక్తి తక్కువ. అయితే తన వెనకాలన్న దేవుడు మాత్రం శక్తి గొప్పది. రథాల కంటే మరి అనుకున్న గుర్రాల కంటే గొప్ప శక్తి. ఈ విషయం తెలిసి కనుక అతను ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇదండి, మనం ఎప్పుడు కూడా మన బలాన్ని నమ్ముకోకూడదు. చూడండి, ఇతను తన బలాన్ని నమ్ముకోలేదు, తన యొక్క సైన్యాన్ని నమ్ముకోలేదు, తనకున్న డబ్బుని నమ్ముకోలేదు. మీకు అర్థమవుతుందా? తనకున్న పలుకుబడిని నమ్ముకోలేదు, తన వెనకాల ఎవరో ఉన్నారో నాకు పర్వాలేదు అనుకోలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆడకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దేవుడిని ఆశ్రయించకపోతే ఎన్ని లక్షల మంది, ఎన్ని గుర్రాలు ఉన్నా, ఎన్ని రథాలు ఉన్న సైన్యం ఉన్నా, ఏమంటే దేవుడు అనేవాడు తనకి తోడుగా లేకపోతే విజయం అనేది, కార్యం అనేది జరగడం చాలా కష్టమని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తున్నాను, మీరు చదివితే మీకు అర్థమవుతుంది. కనుక ఇప్పుడు అతను దేవుని యొక్క పాదాల దగ్గర చేరిన పరిస్థితి ఏంటో తెలుసు. 14 వచ్చిన కూడా మాట చదువుకుందాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి, ఏ ఉత్తరం తీసుకుని? ఎవరో రాజు పంపించనండి, ఎవరో సైన్యాధిపతి తీసుకొచ్చినట్టు, పరాయి సైన్యాధిపతి తీసుకొచ్చినట్టు మిమ్మల్ని మీ దేశాన్ని, మీ యొక్క పరిపాలనను మిమ్మల్ని ఏం చేస్తారు? సర్వనాశనం చేసేస్తాం. కనుక మీరెంత అషూరు రాజు చేతిలో మీరెంత అంటే అనగా మీకు ముందుగా అనేక ప్రాంతాల వాళ్ళ దేశాలందరూ కూడా ఏవైతే రాజు ఆ యొక్క అషూరు రాజు పక్షమున కాళ్ళు కింద బానిసలైపోయారు. నువ్వెంత, నీ దేవుడెంత అనేటువంటి ఒక పెద్ద లెటరే పంపించాడండి. చదువుకుంటే తర్వాత ఇక్కడ హిజ్కియా తన దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లా ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన
యెహోవా చెవి యొక్క ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. చాలండి. ఇక్కడ ఇతడు చేసిన పని ఏంటంటే చెప్పడానికి, అతడు ఎంత భక్తిపరుడు, ఎంత విశ్వాసం. అతడు గర్వించిన దినాలు ఉన్నాయి, ఆ గర్వించిన దినాల్లో దేవుడు అతన్ని నలగగొట్టి అనగా అతను తిరిగి అనగా దేవుని బిడ్డగా చేసుకున్న దినాలు ఉన్నాయి. తర్వాత అతడు మారి ప్రభు కొరకు బ్రతికి అనగా ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని పరిచర్యలో కొనసాగించిన వాడిగా, ఆ రాజ్యాన్ని కాపాడుకున్న వాడిగా కూడా మనకి కనబడతాడు. అయితే ఇతడు ఆ యొక్క ఆ ఉత్తరాన్ని చూసి లేకపోతే ఆ పరిస్థితులను చూసి జడిసి దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు, అడగటం ప్రారంభించాడు. మరొక చోట రాస్తాడు, మరొక చోట ఏం రాస్తాడంటే, ఎవరు ఈజీగా మాట్లాడుతాడు, మాకు దిక్కు నీవే అంటాడండి. ఎక్కడ మరొక చోట అంటే రాజు గ్రంథంలో కాదు, తెలుగుతాంతో అనుకుంటా, ఏమంటాడో తెలుసండి, మా దిక్కు నీవే అని ప్రార్థన చేస్తాడు. ఇదే సందర్భం సరందరూ స్తోత్రం చెప్తాడు. తీయక్కర్లేదు, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తాడే, ఇలాంటి మంచి రాజు, ఇలాంటి చక్కటి రాజు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఈ రాజుకి ఏమైందని మరణకరమైన ఏమొచ్చిందండి, రోగం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే మనం అంశంలో ఏం పెట్టామో తెలుసా, ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం. అంటే ప్రకృతిలో సహజంగా చచ్చిపోవడానికి వచ్చేటువంటి రోగాలు కూడా ఉన్నాయండి. అంతే తప్ప పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి వచ్చే రోగాలు కాదు. మీకు అర్థమైనా? మీరు గమనించాలి, ఇక్కడ ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం అని ఎందుకు అన్నానంటే, పాపము చేసి మరణకరమైన రోగాలు ఉన్నాయి, తర్వాత రోజులు మనం చెప్పుకుంటాం. దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల వచ్చిన రోగాలు కూడా ఉన్నాయి, తర్వాత రోజుల్లో మనం చెప్పుకుంటాం. తర్వాత దినాల్లో ఆదివారాలు చెప్పుకుంటాం. ఇలాగా చాలా ఉన్నాయండి. మరి నిన్నైతే వచ్చిన నిన్న అన్నాను, క్షమించు, నిన్న ఆదివారం వచ్చిన రోగం ఏంటి? దేవుడు మహిమపరచబడడానికి, దేవుడని లోకానికి తెలియజేయబడడానికి ఒక వ్యక్తిని రోగము కలిగిన వాడిగా, కండ్లు లేని వాడిగా చేసి అతనికి కళ్ళిచ్చి దేవుడు ఏం చేశాడంటే తను దేవుడిగా చాటించుకున్నాడనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఆ అంశం ఏమిటి అంటే, దేవుని మహిమపరచబడడానికి, యేసు ప్రభువారు మహిమపరచబడడానికి, లోకంలో చెప్పబడడానికి, అని దేవుడు నిరూపించుకోవడానికి ఇతనికి రోగం వచ్చింది. అప్పుడు ఇతను బాగు చేశాడు. లోకమంతా ఏం చేస్తే ఆయన యేసు అని దేవుడు అని నమ్మిందని మన వారంలో చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. కనుక అది ఎందుకు చెప్పానండి, ఇది అర్థం చేసుకోవడం కొరకు అన్నమాట. ఇప్పుడు ఈ మరణకరమైన రోగం ఇతనికి ఎందుకు వచ్చిందంటే పాపం చేసి కాదు, లేకపోతే ఇంకోటి చేసి కాదు. ఇది ప్రకృతిలో సహజంగా అతని శారీరకంగా వచ్చిందంటే రోగం. ఇతనికి వచ్చిందంటే ఎక్కడ, తన శరీరం మీద వచ్చిందంటే రోగం. మీరు ఒక్కసారి మనం కొంచెం మొదటి నుంచి ఒకసారి చదివేసుకుంటే కొంత మనకు అర్థం అవుతుంది. ముందుకు వెళ్తాం. చదవండి, మొదటి నుంచి ఒకటి. అందరు ఏనండి అంటే మీకు అర్థం అవ్వాలంటే వినాలి. ఆ దినములలో కలుగుగా అమోజు కుమారుడు ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో అప్పుడు ఇతను ఏం చేశాడంటే దేవుని తట్టు తిరిగాడు. అతను తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ వృద్ధుడనై సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు జరిగించుతాను, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేశాను. తర్వాత వర్తమానం చెప్పినట్టు ప్రవక్త బయటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడేం జరిగింది? మరి వెనక ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్ళక మునిపే దేవుడు వాక్కు మళ్ళా వచ్చింది. ఏమని? ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి అదే ఇశ్రాయేలుకు అనగా అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇలా చెప్పు, దావీదునకు దేవుడు నాకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
నువ్వు కన్నీళ్లు విడిచుట చూచితిని, ప్రార్థన నీ ప్రార్థన అంగీకరించుతని, నిన్ను బాగు నేను నిన్ను బాగు చేస్తును. దినమున మూడవ దినమున నీవు యెహోవా మందిరములో యెహోవా మందిరమును ఎక్కుపోదువు. చాలండి, ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు వినాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఆలోచన చేస్తే ప్రకృతి సంబంధమైన సహజమైన మరణకరమైన రోగాలు వచ్చిన వారు, చనిపోయిన వారు ఉన్నారు. అలాగే మరి ప్రకృతి సంబంధమైన సహజమైన మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి బాగు చేయబడి మరికొన్ని సంవత్సరాల బ్రతికి అనగా ప్రభు యొక్క సన్నిధిలో అనగా ఉండిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇతడు కూడా ఒకడై ఉన్నాడు. ఇతనికి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. హల్లెలూయా. ఒక రాజు ఒక సంవత్సరం ఉంటేనే ఆ దేశానికి కావాల్సిన విషయాలు అనగా ఎన్నో చేస్తాడు. కానీ మరణమైపోతున్న సమయంలో ఇతడికి వచ్చినట్టు ఈ రోగం, మరి ఇతనికి వచ్చినట్టు ఈ రోగాల గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చదువుకున్న వాక్యమును కింద కొత్తాం. 8వ వచనంలో కొత్తాం. ఏమన్నాం? యెహోవా నన్ను 7వ వచనం చదువు. 7వ వచనం. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల వద్ద తెప్పించుడని ఏంటి? అంజూరం యొక్క ఆదేశంలో కూడా అంజూరం ఉంది కదండి, అంజూరపు చెట్లు ఉన్నాయి కదా, వాటి యొక్క పండ్లు అన్నిటిని కూడా, కాయలన్నిటిని కూడా తెచ్చి వాటిని దంచి మెత్తగా చేసి ఒక ముద్దలాగా చేసి ఆ రాజుగారికి ఎక్కడైతే అనగా మరి ఏమంటారు ఇక్కడ కురుపు ఉందో, ఆ కురుపు సామాన్యమైన కురుపు కాదు. కురుపు అంటే దేవుని బిడ్డలారా క్యాన్సర్ లాంటిది అనమాట అండి. గమనించండి, కడుపులో అవి గెట్టలాగా పెరుగుతాయి, లేకపోతే అనగా ఒంటి మీద గెట్టలాగా పెరిగిపోతాయి. అవి శివరాకరికి అవి ముదిరిపోయిన తర్వాత వాటికి సరైన ట్రీట్మెంట్ కానీ మందులు కానీ వేసుకోలేదు అనుకోండి, అదేమవుతుంది, బాడీ అంతా పెరిగిపోయి బాడీ అంతా అంతటికి ఏమవుతుందంటే ఆ యొక్క దాంట్లో ఉన్నట్టు అదేమంటాం, ఆ జబ్బులో ఉన్నట్టు ఆ పుండులో ఉన్నట్టు అంతా కూడా శరీరం అంతా కూడా పార్టీలిపోయి చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు తర్వాత నరాలు పనిచేయవు, సర్క్యులేషన్ పనిచేయదు, తర్వాత బాడీలో ఏది పార్ట్ కూడా పనిచేయదు, కిడ్నీలు పనిచేయవు, తర్వాత ఏమో లివర్ పనిచేయదు, గుండె పనిచేలాగా అన్నిటికీ కూడా ఏం చేస్తుందంటే ఈ క్యాన్సర్ ఏం చేస్తుందంటే మొత్తం శరీరానికి. ఇప్పుడు అసలు చెప్పాలి అంటే క్యాన్సర్ అనేది చాలా భయంకరమైనది. క్యాన్సర్ అంటే అనేది ఒక రకంగా ఉండదండి. క్యాన్సర్ అనేది గడ్డ రూపంగా కూడా క్యాన్సర్ వస్తుంది, అర్థమైందండి. అలాగే వెంకుల ద్వారా కూడా వస్తుంది, కండరాల నుంచి కూడా వస్తుంది. ఇలాగా ఈ క్యాన్సర్ ఒక్క చోట ఒక్క రకంగా ఉంటుందని కాదు, అనేకమైన దానికి అనేక విధాలుగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది అనగా దాన్ని చేయించుకుంటే అది ఆగుతుంది, లేకపోతే ఆ మందులు వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే దేవుడు బాగు చేయాలి. ఈ రెండిట్లో లేదు. ఇక్కడ దేవుడు తాను బాగు చేస్తూ ఏం చేశాడంటే దేవుడే చెప్పాడు, ఏమన్నా ఒక మందును చెప్పాడు. దాన్ని ఏం చేయమంటున్నాడంటే ఆ యొక్క కురుపు మీద వేయమంటాడు. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగుపడేది. దేవుని పిల్లలారా, అంటే ఇతనికి సహజమైన మరణం, ప్రకృతిలో సహజమైన మరణం. ఈ సహజమైన మరణ రోగమును ఏమండి అయితే వస్తూ ఉన్నదని సంగతి దేవుడు తెలియజేశాడు. ఎలా వస్తుంది? నీకొచ్చిన ఆపుండు, నీకొచ్చిన శరీరంలో ఆపుండు ద్వారా నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు అని చెప్పాడు. అయితే ఇతడు దేవుని తట్టు తిరిగాడట, దేవుని వైపు తిరిగాడట, దేవుని సన్నిధిలో అడిగాడట, ప్రభువా నేను ఏ విధంగా నీ సన్నిధిలో వరకు నడుచుకున్నాను, ఏ విధంగా నేను భక్తి కలిగి ఉన్నాను, ఏ విధంగా నీ సన్నిధిలో నేను మరి అతడు నడుచుకున్నాడు. అతడు మాట్లాడుతున్న మాటలోనే యథార్థ వృద్ధుడై సత్యముతో నీ సన్నిధిలో నడుచుకున్నాను. నీకు తెలుసు కదా, ఒకప్పుడు అతను నడుచుకున్న విధానాన్ని, ఒకప్పుడు అతను తన యథార్థమైన హృదయాన్ని. అంటే ఈ రాజు అంటే కొద్దిగా తన మనసులో తన హృదయంలో అంటే అప్పటికే రాజు స్థిరపడిపోయాడు, మంచి స్థితిలోనికి వచ్చాడు, రాజ్యము బాగుంది, అంతా బాగుంది,
శివరాత్రికి అతనికి జరిగిన విషయం ఏంటంటే మనసులో గర్వించాడు అనే విషయం కూడా వేరే చోట రాయబడి ఉంటుంది. అయితే ఇప్పుడు పూర్వకాలం స్థితిని ఏంటంటే సత్యంతో నడుచుకున్నాడు, మంచిగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఒకసారి నువ్వు దృష్టించి అనుకూలంగా సమస్తమును ఎట్లు చేసుకునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, చాలాసార్లు మనం తప్పులు చేస్తాం, చాలాసార్లు దేవునికి దూరం అవుతాం, చాలాసార్లు అనేది దేవుని మాట వినుకోకుండా ఉంటాం. అలా ఉండడం కుదరదండి. ఏదైనా మనకి ఇలాంటి జరిగినప్పుడు, ఇలాంటి పరిస్థితి దేవునికి దూరమైనప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని సన్నిధిలో సరైన విధంగా లేనప్పుడు, మనకి ఏవైనా సహజమైన పరిస్థితులు అనగా మన మీదకి వస్తున్నప్పుడు, పరిస్థితులు వస్తున్నప్పుడు వాటిని మనం దేవుని దగ్గర మళ్ళా జ్ఞాపకం చేసుకుని ప్రభుని అడిగితే, బ్రతిమలాడితే ప్రభు సహాయం చేస్తాడు. చూడండి, ప్రభువుని బ్రతుకులాడుకున్న తర్వాత ఈ రాజుగారు అంతకుముందు వైద్యులు చేయించుకోలేదంటారా? అతను రాజుగారి కనుక అనేకమైన వాటి దగ్గరికి వెళ్ళలేదంటారు, వెళ్ళారు. కానీ ఇతడు అనగా తిరిగి యథార్థవంతుడుగాను, మంచివాడుగాను, సత్యంతో నడుచుకునే మనసు తనకు వచ్చిన తర్వాత దేవుడు ఒక మార్గాన్ని తెరిపించాడు. అదేంటో తెలుసండి, యెషయా అంటున్నాడు, ఒక అంజూరపు అనగా పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుణ్యం వేయండి, వెంటనే తగ్గుతుందని దేవుడు చెప్పాడు. అని చెప్పగానే దేవుడు చెప్పిన కదా, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒక మాట మీరు గమనించండి, అంజూరపు పండ్లలో ఉన్నంటి, అందులో ఉన్నంటి ఆ యొక్క గుజ్జులో ఉన్నంటి తన శరీరంలోనికి వెళ్ళి బాగుపడ్డాడా, లేక దేవుడు చెప్తే బాగుపడ్డాడా అని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ముద్దలో లేదు, కానీ దేవుడు చెప్పాడు. చూసారా, ఆ మాటలో మాత్రమే అతను బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మనం ఎన్ని మందులు వేసుకున్నామని కాదు, అక్కడ దేవుడు ఆ మందులకు ఏం చేయాలి, కృప చూపితేనే దానికి సరైన స్వస్థత మనకి కలుగుతుంది. అలా జరగాలి, ఆ మందులకి ఆ కృప చూపి జరగాలి అంటే మనం ఏం చేయాలో తెలిసి ఆ కృపకు ఏం చేయాలి, పాత్రులై ఆయన కొరకు బ్రతికేలాంటి పరిస్థితుల్లో మనం తెచ్చుకోవాలి. అది అసలు విషయం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, ఇతను ఏం డబ్బు లేనోడేం కాదండి. ఇక్కడ ఇతను అనగా డాక్టర్లు తన చుట్టూ లేకుండా ఉన్నవాడు కాదండి. మంచి అలాగే రాజు అంటే ఆ దేశంలోనే పెద్ద పేరు, ఏ డాక్టర్ పిలిచిన తన చుట్టూ ఉంటానే ఉంటారు. మరి ఎందుకు జరగలేదు అని అంటే అతడు తెలుసుకోవాల్సిన విషయాలు, అతడు పరిస్థితిని మర్చిపోయాడు. కనుక ఆ పరిస్థితిని జ్ఞాపకం తెచ్చుకుని తిరిగి ఏం చేశాడంటే, కృపతో జ్ఞాపకం చేసుకో, నేను మరలా నీ కొరకు బ్రతుకుతాను అనగానే దేవుడు ప్రభు కృప చూపింది ఏంటో తెలుసండి, ఆ సహజమైన మరణం నుంచి విడుదల దేవుడు ఈ హిజ్కియా రాజుకి ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్పగలరా? ఎవడు మనకి ఇవ్వడంటారా, మనం చేయడంటారా? దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసండి, అసలు మనం సృష్టించిన వాడు ఆయనే, మన శరీరాన్ని ఇచ్చింది ఆయనే, మన ప్రాణం ఇచ్చింది ఆయనే. అసలు మన జీవితంలో అడుగు కూడా వేస్తున్నామంటే ఆయన ద్వారానే మనం ఏం చేస్తున్నాం, బ్రతుకుతున్నాం. అది నేనైనాను, ఇక్కడ కూర్చున్న మీరు అందరూ అయినా కానీ ఏమండి, లేకపోతే ఆయనే మనలను బ్రతికించకపోతే, నడిపించకపోతే ఈ రోజున మనం నడవలేము. అయితే దేవుని మహాకృప ఇంకా నీ మీద ఉంది అంటే నీ జీవితంలో ఎక్కడో ఏదో ఎవరో ప్రార్థన నిన్ను కాస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. అది నాకైనా, ఇక్కడ కూర్చున్న మీ అందరికైనా దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్పేది ఏంటో తెలుసు అంటే, దేవుని బిడ్డలారా, ఈ సహజమైన ఈ పరిస్థితులు, సహజమైన రోగాలు దేవుని బిడ్డలారా మన మరణానికి తీసుకెళ్ళచ్చు, కానీ దాని నుంచి విడుదల కలిగించేవాడు దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. సాధ్యమైన ఈ మరణము, నువ్వేదో తప్పు చేసో, పొరపాటు చేసో, అక్రమం చేసో, అన్యాయం చేసో, ఆ దేవుని సన్నిధిలో నీకు వచ్చినట్టు ఆ గొప్ప బలహీనత అనేది కాదు. ఈరోజు నేను మాట్లాడుతున్నది హిజ్కియా విషయంలో. సహజంగా అతడికి మరి ఎందుకు పుట్టిందో మనకు తెలియదండి. ఆ రాస పుండు ఏంటండి, ఎలా పుట్టిందో, ఆ క్యాన్సర్ పుండు ఏది. అయితే అతడు ఎక్కడికి వెళ్ళాడండి, పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు పాదాల దగ్గరికి వెళ్ళాడంటే యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాడు.
అయితే ఇప్పుడు దేవుడు చేయబోతున్న కార్యం ఎంత గొప్పదో మనం చదువుకున్నాం. ఇతడు ఇలాగ వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదువుకున్నాం. 5 వచ్చిన నుంచి 6 వచ్చిన చదవండి. ఇక 15 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు ఆయుషనిచ్చుదును, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము కాపాడుచు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇక నువ్వు 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని చెప్పి ఎందుకు అనే దాని గురించి కూడా మాట్లాడాడు. మరియు నా నిమిత్తమును, ఎవరి నిమిత్తము అంటే ఆయన నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తము. మీకు అక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీరు చాలాసార్లు దేవుడుకి మీరు అక్కడ ఇష్టం లేకపోయినా ఆయన నిమిత్తమును తన సేవకుడు ఉంటాడండి, ప్రార్థన చేసే సేవకుడు ఉంటాడు. ఆయన ప్రార్థన విని ఏం చేస్తాడో తెలుసా? లేక ఆయనని అలాగా లేకపోతే దేవుని నిమిత్తం నేను ఏం చేసుకుంటాడో తెలుసా? నేను స్వస్థపరుచుకుంటాడు. దేవుడికి స్తోత్రం. నమ్మండి, దేవుడు స్వస్థపరుచుకుంటాడు, బాగు చేసుకుంటాడు. నీకు సహజమైనది వ్యాధి తప్ప నిన్ను ఎక్కడికో తీసుకెళ్లేది కాదు. కానీ దాన్ని అలాగనుకుని అలాగే ఊరుకుంటే తప్పనిసరిగా రోగం అనగా మరణం వచ్చే ఉంటాడు. ఎవరికి? ఇజ్జియాకి. కానీ అతడు తెలుసుకుని అర్థం చేసుకుని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి ఉన్నాడంటే 7వ వచనంలో మిమ్మట యెషయా ఆ యొక్క అంజూరపు పండ్ల ముద్దలు తెచ్చి చెప్పగానే అక్కడ ఆ యొక్క కురుపు మీద వేయగా, పుండి మీద వేయగా బాగుపడ్డాడు. తర్వాత వచ్చింది ఏమన్నా తెలుసా? కొంచెం ఆగుతారమ్మా. ఏంటడు 3 దినాల్లో నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని మందిరానికి ఎక్కిపోతామని చెప్పేసి అంతకు ముందు చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా యెషయా దగ్గర అంటున్నాడు. సరే కానీ నా జీవితాన్ని అనగా తిరిగి ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడతాను. అయితే ఇప్పుడు నేను బాగుపడ్డాను, నేను మందిరానికి వెళతాను, మందిరంలోకి ఎక్కుతాను, 3 దినాల తర్వాత వెళ్తాను. ఒక సూచన చూపించమంటున్నాడు. చూపించమంటే ఇప్పుడు యెషయాతో దేవుడు అంటున్నాడు గోడ గడియారం, ఎండ గడియారం అన్నది. ఎండ గడియారం. ఆ ఎండ వెళుతుంటూ టైం వెళ్తుంది అనమాట. పూర్వకాలం ఎండే వరకే ఎక్కువ. పెద్దోడు కూడా బయటకు చూసి నెత్తి మీదకి రాగానే 12 అయింది, లేకపోతే పక్క దిగానే 3 అయింది, ఇలా చెప్పేవారు కదా. రాత్రి కూడా అంత టైం చెప్పేవారు. ఇదంతా కూడా అనగా ఆ టైంలో హిజ్కియా కాలంలో కూడా అక్కడంటే ఎండ గడియారం ఉందంటే, ఎండ గడియారం. ఆ గడియారం అంటండి, గడియారం అనేది ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుంది? చెప్పండి. ముందుకెళ్తుంది వెనకెళ్తుంది? టైం ముందుకెళ్తుంది వెనకెళ్తుందా? ముందుకే వెళ్తుంది, అంతే కదా. 12 తర్వాత ఏమవుతుంది? 2 గంటల తర్వాత ఏమవుతుంది? 2 వస్తుంది. కానీ ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి వెళ్తుంది. 12 తర్వాత 11 వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది అంటారు? కానీ అంటున్నాడు చూడండి ఇక్కడ అంటున్నాడు మాట ఏంటో తెలుసా? దేవుడు అద్భుతం చెప్తున్నాడు. మీకు చూస్తేనే కావాలి కదా. చూసిన కావాలంటే అది ఆ గోడ గడియారాన్ని మీరు చూడండి. అనగా వెనక్కి నడుస్తుంది. వెనక్కి నడిచింది అంటే ఏంటో తెలుసా? నేను చేసేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. అనగానే ఏం జరిగింది తెలుసండి? అక్కడ కింద మనం చదువుకుంటే జరిగిన విషయం మనం చూడండి. తాను సెలవిచ్చిన మాట నెరవేర్చబడటానికి దయచేసిన చూచి ఏమనగా నేడ 10 మెట్లు ముందుకు నడుస్తుంది కదా. ఒకవేళ వెనక్కి నడిచింది అనుకోండి, అవునా అలా జరుగుద్దా? వెనక్కి నడుతుందా? జరుగుద్దా? అవునా అవుతుందా అంటున్నాడండి. ఇది జరగదు అంటున్నాడు. ఇట్లా అన్నాడు. అవును, మరి ముందుకు వెళ్ళడం అనేది సాధ్యమే, అల్పమే. అది ఎప్పుడు రోజు జరిగేది కదా అంటాడు హిజ్కియా. దాని చాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని అతడు బాగుపడి 15 సంవత్సరాల స్వస్థత.
ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ప్రకృతిలో, మనుషుల్లో అనగా తినే తిండుల్లో, లేకపోతే ఇంకోటి ప్రకృతిగా వచ్చేది సహజమైనది. ఏమండి? రోగాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రోగమే ఎవరికి వచ్చిందండి? మరొక వ్యక్తిని గురించి చదువుకుంటాం. లోకాన్ని గురించి ఒకసారి నాకు టైం దగ్గర పెట్టండి. ఒకసారి టైం దగ్గర పెట్టండి నా దగ్గర. లోక స్వార్థ కూడా ఒక్క మాట చదువుకుని చదివేసుకుని ముందుకు వెళ్తాను. 7వ అధ్యాయంలో రండి. ఒక్క మాట చదువుకుని నేను ఒక 20 నిమిషాల్లో ముగించేస్తాను. 7వ అధ్యాయం తీసారా? తొందరగా మనం ఒక్క మాట చదువుకుని ముందుకు వెళ్తాం. 7వ అధ్యాయం లోక సువార్త 7వ అధ్యాయం తెరిచి 2వ వచనాన్ని చదవండి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి సావసిద్ధమనై ఉండెను కదా. ఓకే, 9-10 వచనాలు చదవండి. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన ఎంట వచ్చుచున్న జనసమూహములను చూచి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. పంపబడిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఈ అధ్యాయంలో మొదటి పారాగ్రాఫ్ లో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 10 వచనాలు ఉన్నాయి. నేను 2వ వచనాలు చదివించాను, తర్వాత 9-10 వచనాలు. మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఏదిగా ఉంటే చెప్పేస్తాను. ఒక టైం ఉంటే ఆ వచనాలు చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభులు వారు కపెర్నహూములోనికి వచ్చారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వచ్చారు ఆయన? కపెర్నహూములోనికి వచ్చారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందండి? యేసు ప్రభు ఇల్లు కపెర్నహూములోనే ఉంది. అసలు యేసు ప్రభు ఇల్లు ఎక్కడ ఉంటుందంటే నజరేతులో ఉండాలి. ఇక్కడ నజరేతులో ఉండవలసిన ఇల్లు ఆయన ఏం చేశాడంటే తన సేవా సువార్త ప్రారంభం చేసిన తర్వాత కొంతకాలానికి కపెర్నహూములోనికి వచ్చేసాడు. అక్కడ ఉన్నాడు అనుకోండి. అయితే మీరు అనొచ్చు, మరి నజరేతులో నుంచి ఇంటికి వచ్చాడంటే నజరేతుని కూడా అలాగే కపెర్నహూము కూడా దగ్గరగానే ఉంటాయండి. అంటే ఈ రెండు కూడా ఇక్కడ ఏ దేశంలో ఉన్నాయంటే గలిలయ దేశంలోనే ఉన్నాయి. నజరేతు గలిలయ దేశంలోనే ఉంది, కపెర్నహూము కూడా గలిలయ దేశంలో ఉంది. పక్కన ఇంకా చాలా ఊళ్ళు ఉంటాయి. అయితే ఇప్పుడు కపెర్నహూములో ఉంటుండగా అక్కడికి ఏమంటే కొంతమంది వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే వచ్చి ఒక శతాధిపతి అనేటువంటి వాడు, అంటే మిలిటరీలో ఏమంటే కొంతమందికి ఉద్యోగం కలిగినటువంటి వాడికి ఒక అధిపతిగా ఉన్నాడంటే. అదే మనం ఇటలీ పటాలంలో శతాధిపతి అని మనం అనుకున్నాం కదా. శత అంటే 100 కదా. అంటే 100 మందికి మిలిటరీ వాళ్ళకి ఎవరంటే కమాండర్ అనమాట అండి ఇతను. అతని దగ్గర ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడంటే. చాలా ఎంత ప్రియమైనడు అంటే అతను అంటే చాలా ఇష్టం అనమాట. అతను ఎప్పుడు తనతో పెట్టుకుంటాడు, తన ఇంట్లో కానీ తనతో కానీ ఎక్కడైనా తన దాసుడు అంటే ఏది చెప్పినా చేస్తాడంటే. ఏది చెప్పినా తనకి నేను చెయ్యను అనే మాట అతనికి రాదంటండి. అవును, అతని విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాడండి. చాలామంది వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళాడు కానీ మరి అతను తగ్గలేదు. తగ్గకపోతే ఆ రోజుల్లో యేసుప్రభు ఉన్నాడు కదా. అప్పుడు యేసుప్రభు నువ్వు బాగు చేస్తున్నాడు విషయం విని ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వారిని పేరు పొందిన పెద్దల్ని ఉద్యోగస్తులు అందరినీ ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి పంపించి తన ఫలానా వ్యక్తి, ఫలానా ఆయన, ఫలానా ఊరు, ఫలానా పనిచేసే వ్యక్తి అనే విషయాలన్నీ చెప్పి ఆయనకి ఒక ప్రియమైన దాసుడు ఉన్నాడు, అతన్ని బాగుపడినట్లుగా మరి కోరుకుంటున్నాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు యేసు ప్రభు ఈ మాటలన్నీ వినగానే ఇవన్నీ కూడా మీరు చదివించలేదు, తర్వాత వచనాలు మీరు చదువుకోండి. ఏమండి, నేను 2వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదివాను. మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి, తర్వాత మీరు చదువుకోండి. ఇతని గురించి చాలా మంచి విషయాలు చెప్పారండి. ఇతను ఎంతో మంచివాడు, గ్రామానికి మంచివాడు, అనగా సమాజ మందిరానికి మంచివాడు, యూదులకి మంచివాడు, ప్రజలందరికీ సహకారం చేసేవాడు, ఇలాంటి వాడు అని చెప్పేసి చెప్పగానే యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. అంతేకాకుండా యేసు ప్రభు తానే స్వయంగా ఏం చేస్తున్నాడు, బయలుదేరి వస్తున్నాడు. ఈ సంగతి కూడా ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది, ఈ యొక్క మిలిటరీ వాడికి వెళ్ళింది. ఎలాగానే అతను
మనసులో ఏమనుకున్నాడంటే ఇదేంటి ఇది, అలాంటి పెద్ద వ్యక్తి నా ఇంటికి రావడం ఏంటి, నేనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటాను, యోగ్యుని కాదో తెలియక నేను ఆగిపోయాను, మరలా ఆయన నా పాదాల దగ్గర కొత్త ఏంటి అని చెప్పేసి మరి కొంతమందిని పంపించి ఈ మాటలు చెప్పించాడండి. చదివేద్దామా చూడండి సార్ గర్భవా చూడండి 4వ వచనం చదివండి. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన ప్రజలను ప్రేమించి మన సమాజమంతను తానే కట్టించడని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకుని కావున యేసు వారితో కూడా వెళుచూ ఉండగా ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులు చూసి మరి కొంతమందిని పంపించాడు. మీరు ఆయన వద్దకు వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకోవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, అందుచేతను నీ వద్దకు వచ్చుటకు పాత్రులను నేను ఎంచుకోనలేదు, అయితే మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. నేనును సహాధికారములకు లోబడిన వాడు, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకటి పొమ్మంటే పోవును, ఒకటి రమ్మంటే వచ్చును, నా దాసుడు చేయమంటే ఇది చేయనని అని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారితో చెప్పి పంపాడు. దేవునికి స్తోత్రం. వద్దు ఆయన సెలవుచ్చుకోవద్దు, ఆయన అక్కడ ఉన్నాము, నాకు మాట మాత్రం చెప్తున్నాను. నిజంగా ఇదంతా చూసి జనాన్ని చూసి ఇదంతా చూసి ఆశ్చర్యపోయిన యేసు ప్రభు ఏం చేశారు తెలుసా, అతని దాసుని స్వస్థపడినట్లుగా ఆయన మాట సెలవిచ్చాడు, బాగు చేశాడు. బాగు చేయగానే జరిగిన విషయం ఏంటో తెలుసండి, అతడు వెంటనే బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇతనికి వచ్చిన రోగం ఏమిటి అంటే ప్రకృతి సంబంధమైన, ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం ఇది. మీకు అర్థమైందండి? దేవుడైన ప్రభు సహాయం చేసి స్వస్థపరిచాడు. లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక వ్యక్తిని గురించి చెప్పండి, అతని పేరు ఎలీషా. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఎలీషా గురించి తెలియని వారు ఎవరు లేరు, ఏలియా గురించి తెలియని వారు ఎవరు లేరు కదండి. ఎలీషా అనేవాడు ఎవరు శిష్యుడు అండి, అనగా ఏలియా శిష్యుడు అనమాట అండి. ఇతడు కూడా ఎవరికి చనిపోయే ముందండి మరణకరమైన రోగం వచ్చిందండి. ఎలీషా చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యాలు ఏలియా కూడా చేయలేదండి. అంత గొప్ప కార్యాలు చేసిన బైబిల్లో ఉంది. అతడి గురించి ఒక వాక్యం చదువుకుని ముందుకు వెళ్ళిపోతాం ఫ్రెండ్. రాజుల గ్రంథము లేక తెలుగుతారు గ్రంథము ఒక్కసారి తిరుగుతూ ఉంటారు. దీన్ని అందరూ అనుకుని ఓకే రాజగ్రంథంలోకి వెళ్దామండి. రాజగ్రంథంలోకి వెళ్దాం. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట కనుక రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చేసానండి. రాజులు మొదటి గ్రంథము 2వ గ్రంథము 13వ అధ్యాయం 14 కోసం అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలీల రాజైన యెహోయాషా అతని వద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీళ్లు విడిచుచు, నా తండ్రి ఇశ్రాయేలీకి రథములను రౌతులను నీవే అని చెప్పి ఏడ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? ఒక రాజు వచ్చాడు, ఇశ్రాయేలు రాజు వచ్చి ఏం చేశాడు తెలిసి ఎలీషా దగ్గర. అప్పుడు ఎలీషా ఎలా ఉన్నాడంటే మంచం మీద ఉన్నాడండి. అంటే
మరణం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చి మరణం అవ్వడానికి వచ్చి ఉన్నమాటండి. ఇతడు ఏమైనా తప్పులు చేసినా పొరపాటు చేసినా చేయలే. దైవజనుడు ఎలీషా అండి. ఎలీషా అంటే మామూలుడు కాదండి. అసలు ప్రవక్తలలో ఏలియా, ఎలీషా వీళ్ళందరూ ప్రవక్తలు, అక్కడ గొప్ప గొప్ప ప్రవక్తలు అండి వీళ్ళందరూ కూడా. అతడే అది ముసలుడు అయిపోయాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అతనికి ఏదో సహజమేనండి శారీరకంగా బలహీనపడ్డాడు కనుక తన శరీరంలో ఏదో ఒక రోగం సంభవిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే రక్తం తగ్గుతుందో, శరీరంలో వయసు తగ్గుతూ ఉంటుంది, అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక రకమైన బలహీనత ఏర్పడుతుంది కనుక అది సహజమైనది రోగం అనేది. కనుక ఈ మరణ మొదలు రాగానే అతను చూడడానికి మంచం మీద ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ మొదలెట్టాడండి. అయ్యా నా తండ్రి నీకు ఎవరు ఇశ్రాయేలీలకు సామాన్యవాడు కాదు నాయన, రాజు ఇశ్రాయేలుకి రాజులు ఉన్నారు కానీ అనగా వాళ్ళందరికీ నువ్వు తండ్రి లాంటి నాయన, నడిపించే నాయకుడు నాయన, గనుక దయచేసి రౌతు లాంటి మరి గుర్రాలు లాంటి వాడు తండ్రి, ఆయన అంత బలమైన వాడు అని చెప్పేసి పట్టుకుని ఏడుస్తూ ప్రారంభించాడు. అప్పుడు కూడా రాస్తూ అంటాడండి, నువ్వు ఈటి తీసుకొచ్చి ఏం చేయమంటాడంటే కిటికీ తీసి ఇస్రమని చెప్తాడు. ఇస్రమన్నప్పుడు ఇసురుతాడండి, అక్కడ కింద రాస్తాడు. ఇసినప్పుడు అతడు ఏం చేయాలి, ఎలీషా చెప్పేదాకా ఇసరాలి. ఎన్ని ఇట్లు అయినా కానీ 3 సార్లు 3 ఇట్లు ఇసురుతాడు, నేలకు కొడతాడండి. అప్పుడు అంటాడు కోపడతాడు, మంచం మీద ఉండి కోపడతాడు, దెబ్బలాడతాడు, తిడతాడు. ఏంటి చేసిన పని రాజా, కుదిరేని పని 3 సార్లు ఇసురుతావా, నీకు ఇంకోసారి ఇసురుతే ఏం పోయింది, 5 సార్లు ఇసురుతే ఏం పోయింది, 6 సార్లు ఇసురుతే ఏం పోయింది, ఎక్కువ ఇసురుతే ఏం పోయింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఇంకా మాట్లాడుతున్నాడు, మంచం మీదే ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏంటో తెలుసా, 3 సార్లు ఇసురావు కదా, 3 సార్లు మాత్రమే అనగా నీ శత్రువుల మీద విజయం జరుగుతుంది నీకు. 3 సార్లు మాత్రమే అనగా ఆశూరులేని వారు అనగా నీ మీదకి వస్తే నువ్వు గెలవగలుగుతావు తప్ప, 3 సార్లు మాత్రమే నువ్వు నవ్వుతావు తప్ప, ఇంకొకసారి అయితే ఎంత బాగుండను, 5 సార్లు వేస్తే ఎంత బాగుండను, 6 సార్లు అయితే ఎంత బాగుండు, శుభ్రంగా వాడు ఎన్నిసార్లు అయితే నాకు శుభ్రంగా నాశనం చేసేదివే అని ప్రవచనం చెప్పాడు. అలాగే తర్వాత కూడా 3 సార్లు, 3వ సారితో 4వ సారి ఇక నెగ్గలేదండి రాజు, ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాలు చెప్పాను అంటే ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉన్నాడు అని. అయితే దేవుని బిడ్డరా, ప్రకృతిలో సహజమైనది మరణాలు కూడా ఉన్నాయి. ఆ మరణాలు వచ్చినప్పుడు వారిలో కూడా కొన్ని యొక్క రోగాలు కూడా వస్తూ ఉంటుంటాయి. దాన్ని బట్టి ఏంటంటే కృషించిపోయి కూడా చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి రోగాలు కూడా ఉన్నాయని చెప్పడానికి హిజ్కియా గురించి, ఇంకా లోక సువార్తలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వాని గురించి మనకు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇలా చెప్పుకోగలుగుతాం. కనుక దేవుని ఇలాగ రేపు ఆదివారం మరొక వ్యక్తుల గురించి, మరొక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడు ఈ మాటలు మన అందరి ఎన్నికలు ప్రభు జీవించి ఆశీర్వదించి, దేవుడు హిజ్కియాకి ఇచ్చిన ఆరోగ్యాలు మీలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి, ప్రభు ఇంకా మీకు ఆయుష్ పెంచి ప్రభు సేవలో మిమ్మల్ని వాడుకుంది కాక. అందరూ నిలబడండి, ఒక పాట పాడుకుందాం.